ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ రికార్డు నమోదు చేసింది. 5 లక్షల మంది అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 5 లక్షల మంది ఓటు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో 2019లో 1,00,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయగా వారిలో 59,000 మంది ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించినటువంటి నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారుల్లో అవగాహన కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలి, ఈసారి చెల్లని ఓట్లు లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఈ రికార్డు స్థాయిలో అప్లికేషన్లు నమోదైనటువంటి నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి భారీ షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇది జగన్కి రానున్న ఎన్నికల్లో మైనస్గా మారే అవకాశం ఉంది అంటూ వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. హాయ్. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ అనేది ఇప్పుడు రికార్డు స్థాయిలో నమోదైంది. 5 లక్షల అప్లికేషన్లు అయితే నమోదయ్యాయి. 5 లక్షల మంది ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో అంటే 2019 ఎన్నికల సమయంలో 1,00,000 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం జరిగింది. వాటిల్లో 59,000 ఓట్లు చెల్లకుండా చేయాలి. ఈసారి మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని అధికారులకి అవగాహన కల్పించి ఈ చెల్లని ఓట్లను తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈ పెరిగినటువంటి అప్లికేషన్లు జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? సందేహం ఏమైనా ఉందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వాడుకుంటున్నారంటే ఇంకా దానికంటే మించింది ఏదైనా ఉంది ఆయనకి టెన్షన్ పెట్టడానికి. అంగన్వాడీలు, తర్వాత పాత్రికేయులు అందరూ కలిపి ఇప్పుడు వాళ్ళు ఒక 50,000 మంది, 4.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు అంటే జస్ట్ ఇమాజిన్ ఆయన భయపడక ఏం చేస్తాడు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుసు. ఆయన మీద ఇప్పుడు అందరూ పీకల దాకా కోపంతో ఉన్నారు. అంగన్వాడీల పరిస్థితి చెప్పక్కర్లే, వాళ్ళ చీరల్లాగి వాళ్ళ నానా రభస చేశారు. సో అంగన్వాడీలు మర్చిపోతారండి? ఇది వాళ్ళకి ఒక వజ్రాయుధం. ఇప్పుడు ఓట్ అనే వజ్రాయుధాన్ని అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు అంగన్వాడీలు, మిగతా వాళ్ళు కూడా వాడుకుంటారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తుంది, ఏ రకంగా పోస్టల్ బ్యాలెట్ లో వాళ్ళు ఓటు వినియోగించుకోవాలి అనేది. అది సక్రమంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 2019లో 1,00,000 ఓట్లు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకుంటే అందులో ఇంచుమించు 59% చల్లని ఓట్లు. అంటే అందరికీ అవగాహన కల్పించాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లోనే ఎలా ఓటు వేయాలి అనేటువంటి అవగాహన లేకపోవడం గతంలో కొంత ఇబ్బంది కలిగించింది. ఈసారి మాత్రం అటువంటి తప్పిదం జరగకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. వారికి ఎలా ఓటు వేయాలి అనేటువంటి శిక్షణ కూడా ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందుతోంది. సో అసలు ఈ పరిస్థితులను ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు అందుకే 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వాళ్ళకి ఇప్పుడు ఓటు వేసుకునే అవకాశం ఉందండి. అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో దాన్ని ఈసారి వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటారని అనుకుందాం. ఇప్పుడు 2 రకాలు, ఒకటి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, 2 ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు అవగాహన పెరగచ్చు కదా. దానికి తగ్గట్టు వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది కాబట్టి వాళ్ళు సక్రమంగా వినియోగించుకుని 5 లక్షల ఓట్లు వేస్ట్ కాకుండా పడతాయని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు చూసినా వ్యతిరేకతే. మీరు చూస్తే ఇప్పుడు ఆయన సొంత కడప జిల్లాలోనే, సొంత పులివెందుల్లోనే వారికి వ్యతిరేకత వస్తుంది. వారి భార్య వెళ్తేనే ఆవిడకి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మీకు తెలుసు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నడిచి వెళ్ళి పాదయాత్ర చేసి పులివెందుల్లో తనకు ఓటు వేయమని అడిగే పరిస్థితి లేదు. ఆయన ఎంతసేపు బస్సు యాత్ర తప్ప పాదయాత్ర లేదు. అలాగే ఈవిడ భారతీరెడ్డి గారు కూడా గడప గడపకి వెళ్ళలేకపోతుంది. అయితే వాళ్ళు కొత్తగా ఏం చెప్పారంటే ఇప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం కొంతమంది కార్యకర్తలను ఇంటింటికి పంపించి వాళ్ళ మేనిఫెస్టో గురించి వివరిస్తా ఉంటున్నారు. అంటే నిన్నను తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో కరపత్రాల రూపంలో ఇస్తామని చెప్పారు. దానికి కౌంటర్ గా వీళ్ళు మనుషుల్ని పంపించి చేస్తారట. ఈ ఎండల్లో వాళ్ళని పంపించి చేస్తే వాళ్ళు ఉంటారండి ఆ పిల్లలు? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఏదో పోటీకి పడి చేద్దాం అనుకుంటే అది ఎదురవుతుంది తప్ప దానివల్ల మంచి జరగదు. సో ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ విషయానికి వచ్చేసరికి
ఆ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మేమంతా సిద్ధం అంటూ వాళ్ళు మీకు ఓటు వేయము చూసుకోండి కాసుకోండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే అది ఓకే ఏంటి మేడం అసలు 5 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోలవబోతున్నాయా? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రానున్నటువంటి ఎన్నికల్లో పనిచేయబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ అంటే ఇటు సచివాలయ ఉద్యోగులు అయితేనేమి, అటు నెక్స్ట్ అంగన్వాడీలు అయితేనేమి, నెక్స్ట్ ఆశా వర్కర్లు అయితేనేమి, ఇలా పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, రకరకాల రంగాలకు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారా? ఆ పరిస్థితులు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎందుకు లేదు, ఇప్పుడు 2019లో ఇదే ప్రభుత్వ ఉద్యోగులు ఇదే అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో కలిసినప్పుడు తర్వాత కూడా సార్ మీరు నెగ్గాక కూడా సార్ మీరు మాకు దేవుడు, మీరే మాకు అన్ని చేయాలి అంటూ వెళ్ళి కలిశారు. ఆయన పాదయాత్రలో చాలా హామీలు గుప్పించాడు, వీళ్ళందరూ అది నిజం అనుకుని నమ్మారు. నమ్మి ఆ రోజు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే అప్పటి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఈ రోజు వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి, ఇవన్నీ ఉత్తి హామీలేను, మనకి ఏమి జరగదు, ఈయన వల్ల ఈయనన్ని కబుర్లు చెప్తాడు అని చెప్పి వాళ్ళకి రియలైజేషన్ వచ్చి ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు డెఫినెట్ గా ప్రభుత్వ వ్యతిరేకతే అక్కడ వ్యక్తం అవుతుంది, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 3 నెలల క్రితం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సమ్మెబాట పట్టేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ వెరసి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా పనిచేయడం ఖాయం. వీరే కాకుండా వీరి కుటుంబ సభ్యుల్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటి మీద ఏంటి? ఏమండి, ఫస్ట్ తేదీకి జీతాలు పడాలి, పడుతున్నాయా? ఫస్ట్ తేదీకి పెన్షన్లు పడాలి, పట్టలేదు. టీఏడిఎల్ ఇవ్వలేదు, వాళ్ళకి చాలా ఎలవెన్స్లు ఉంటాయి, అవి ఇవ్వట్లేదు. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి రావాల్సిన ఎమాల్యుమెంట్స్ రావట్లేదు. అలాంటప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కర్మ, ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగానే పనిచేస్తారు, అది సందేహమే లేదు. 1+4 వేసుకోండి, 3 వేసుకోండి, 4 to 5 ఓట్లు అంటే ఇంచుమించు మనకి 4 లక్షలు ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు, 4.5 లక్షలు, 4.5 లక్షలు ఇంటూ 5 వేసుకోండి, ఎంత అవుతుంది? 4 5 20, 4 5 20, సో 20 లక్షల పైన, అంటే 25 లక్షల దాకా ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకంగా వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళు ఇన్ని కష్టాలు పెట్టినప్పుడు, ముఖ్యంగా అంగన్వాడీలను కొట్టి ఆయన ఏం చెప్పాడు ఆ రోజు, మీరు సమ్మె ఆపకపోతే, మీరు విధుల్లో చేరకపోతే మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటామన్నాడు. మరి ఇవాళ పెన్షన్ల విషయంలో పని చేయలేకపోతున్నాడు ఎందుకు? అంటే ఇక్కడ వ్యవస్థ పనిచేయదు, పెన్షన్ దాకా వచ్చేసరికి ఇక్కడ కొత్త వాళ్ళని పెట్టడు, వాళ్ళు వచ్చి ఇది విధుల్లో ఉండాలి, వాళ్ళు రిజైన్ చేయాలి, అక్కడ మాత్రం ఆయన అన్ని చేయగలడు. అంటే ఒక మనిషికి ఒక న్యాయం, ఒక మనిషికి ఇంకో న్యాయం, ఇది తప్పు కదండి. అంటే జగన్ మీద ఎంత ఇప్పుడు వ్యతిరేకత అంతా ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతే ఇన్ని అప్లికేషన్ల రూపంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నమోదయ్యాయి అంటేనే అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రభుత్వ ఉద్యోగుల అప్లికేషన్లు తెలుపుతున్నాయంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అది కరెక్ట్. అందులో ఇప్పుడు వ్యతిరేకత ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అయితే వాళ్ళకి సుఖంగా ఉంటుందండి. ఇప్పుడు అక్కడికి వాళ్ళు వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బూత్కి వెళ్ళారనుకోండి, బూత్ లో వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, లేకపోతే వాళ్ళ గూండాలు ఉంటారు, బలవంతం చేసి లేకపోతే వీళ్ళ పేరును ఆల్రెడీ వేసేసారు అనుకోండి, అప్పుడు ఆ ఓట్లన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకున్నాకే పోస్టల్ బ్యాలెట్కి వచ్చి ఉండొచ్చు వాళ్ళు. అంటే వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు, మా మనసుకు నచ్చినట్టు మేము ఓటు వెయ్యాలి, మా ఓటు వేరే వాళ్ళు ఉపయోగించుకోకూడదు అన్న ఒక సదుద్దేశంతో వాళ్ళు ఈ రోజు పోస్టల్ బ్యాలెట్కి వెళ్ళారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.